హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా సినిమాలు విడుదల సమయంలో ఐటీ రైడ్స్ జరగటం చూస్తూ ఉంటాం. కానీ సంక్రాంతి సినిమాలు విడుదలైన దాదాపు 2 వారాల తర్వాత ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా పుష్ప 2 సినిమా విడుదలైన 6 వారాల తర్వాత నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇవి రెగ్యులర్ రైడ్స్ అంటూ ఇండస్ట్రీకి చెందిన వారు పైకి అంటున్నప్పటికీ ఈసారి కాస్త సీరియస్నెస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో రోజు పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నిర్మాతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఫైనాన్షియల్ ఇళ్లపై, ఆఫీసర్లపై రైడ్స్ జరగడంతో పాటు దర్శకుడు సుకుమార్ పైన రైడ్స్ జరుగుతున్నాయి. సుకుమార్ పుష్ప 2 సినిమాను గాను భారీ పారితోషికంను అందుకోవడంతో పాటు లాభాల్లో వాటాను దక్కించుకున్నారని, అందుకే నిర్మాతలు ఆఫీసులు, ఇళ్లలో పాటు సుకుమార్ ఇంట్లో, ఆఫీసులోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా 1,850 కోట్ల వసూలు సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దాంతో అందుకు సంబంధించిన లెక్కలు, ట్యాక్స్కి సంబంధించిన విషయాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఇటీవల గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలను నిర్మించారు. వాటికి సంబంధించిన పెట్టుబడి, రాబడి లెక్కలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజు భార్యను వెంట పెట్టుకుని బ్యాంక్కి వెళ్లి అక్కడ లాకర్స్ను ఓపెన్ చేయించారు. ఇప్పటి వరకు రైడ్స్లో గుర్తించిన ఆస్తులు, డబ్బు వివరాలను ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దిల్ రాజు ఇంట్లో డబ్బులు కట్టలు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఐటీ రైడ్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ నిర్మాతకు సంబంధించిన అక్రమ ఆస్తులు, ఇతర వివరాలను గురించి ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. కనుక మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాతలపై ఐటీ రైడ్స్ అనేవి కామన్గా జరిగేవే కనుక ఈ విషయాన్ని ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు సీనియర్ నిర్మాతలు అంటున్నారు. మొత్తానికి ఈ ఐటీ రైడ్స్ చివరి ఫలితం ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.